ప్రశ్న 1. కౌమార దశ సాధారణంగా ఏ వయస్సు మధ్య ఉంటుంది? A5 నుండి 10 సంవత్సరాలు, B10 నుండి 19 సంవత్సరాలు, C18 నుండి 25 సంవత్సరాలు, D20 నుండి 30 సంవత్సరాలు. సరైన సమాధానం బి. సాధారణంగా పిల్లల్లో మార్పులు 10 నుండి 19 సంవత్సరాల మధ్య కాలంలో ఉంటుంది. ఈ దశను కౌమార దశ అంటారు. ప్రశ్న 2. 13 ఏళ్ల స్నేహ ప్రస్తుత ఎత్తు 125 సెమి. పట్టిక -1 ప్రకారం ఆమె పెరగాల్సిన పూర్తి ఎత్తు శాతం 95% అయితే ఆమె గరిష్టంగా ఎంత ఎత్తుకు చేరుకుంటుంది? ఎంపికలను ఇక్కడ చూడవచ్చు. సరైన సమాధానం బి. లెక్కించడానికి ప్రస్తుత ఎత్తును పూర్తి ఎత్తు శాతంతో భాగించి 100తో గుణించాలి. 125/95 x 100 = 131.5 సెమీని. ప్రశ్న 3. కౌమార దశలో అబ్బాయిలలో స్వరపేటిక పెరుగుదల వల్ల గొంతు వద్ద బయటకు పొడుచుకు వచ్చే భాగాన్ని ఏమంటారు? ఎంపికలు: A. థైరాయిడ్, B. లారింగ్స్, C. ఆడమ్స్ యాపిల్, D. మృదులాస్థి. సరైన సమాధానం సి. ఈ నిర్మాణాన్ని ఆడమ్స్ యాపిల్ అంటారు. ఇది స్వరపేటిక పాక్షిక పెరుగుదల వల్ల ఏర్పడుతుంది. ప్రశ్న 4. కింది వాటిని జతపరచండి. I. ముష్కాలు, EI. స్త్రీ బీజకోశాలు, EI. పిట్యూటరీ గ్రంథి. సరైన సెట్ ఏది? ఎంపికలను ఇక్కడ చూడవచ్చు. సరైన సమాధానం బి. ముష్కాలు టెస్టోస్టెరాన్ను, స్త్రీ బీజకోశాలు ఈస్ట్రోజన్ను, పీయూష గ్రంథి పెరుగుదల హార్మోన్ను స్రవిస్తాయి. ప్రశ్న 5. స్త్రీలలో మొట్టమొదటి ఋతుచక్రాన్ని ఏమని పిలుస్తారు? A. మోనోపాజ్, B. రజస్వల, మెనార్కే, C. ఓవ్యులేషన్, D. ప్రెగ్నెన్సీ. సరైన సమాధానం బి. అమ్మాయిలలో కౌమార దశలో మొదలయ్యే మొట్టమొదటి ఋతుచక్రాన్ని రజస్వల, మెనార్కే అంటారు. ప్రశ్న 6. కౌమార దశలో ముఖంపై మొటిమలు రావడానికి కారణమైన గ్రంథులు ఏవి? A. థైరాయిడ్ గ్రంథులు, B. పీయూష గ్రంథులు, C. స్వేద మరియు సెబేసియస్ గ్రంథులు, D. అధివృక్క గ్రంథులు. సరైన సమాధానం సి. కౌమార దశలో చెమట గ్రంథులు, స్వెట్ గ్లాండ్స్, తైల గ్రంథులు, సెబేషియస్ గ్లాండ్స్ స్రావాలు చాలా చురుకుగా ఉండటం వల్ల మొటిమలు వస్తాయి. ప్రశ్న 7. స్త్రీలలో ఋతుచక్రం పూర్తిగా ఆగిపోయే దశను ఏమంటారు? A. రజస్వల, B. గర్భధారణ, C. మోనోపాజ్, D. యవ్వన దశ. సరైన సమాధానం C. 45 to 50 సంవత్సరాల వయస్సులో ఋతుచక్రం ఆగిపోతుంది. ఈ దశను మోనోపాజ్ అంటారు. ప్రశ్న 8. ఒక అబ్బాయి వయస్సు 11 ఏళ్లు. అతని ప్రస్తుత ఎత్తు 140 సెమి. 11 ఏళ్ల అబ్బాయి పూర్తి ఎత్తులో 81% పెరుగుతాడు. అతను పెరగగలిగే గరిష్ట ఎత్తు ఎంత? ఎంపికలను ఇక్కడ చూడవచ్చు. సరైన సమాధానం బి. పూర్తి ఎత్తును లెక్కించడానికి ఫార్ములా ప్రస్తుత ఎత్తు బై పూర్తి ఎత్తు శాతం x 100. ఇక్కడ 140/81 x 100 = 172.83 సెమినిసి. ప్రశ్న 9. పుట్టుకతో పిల్లలను ఆడ లేదా మగ అని గుర్తించడానికి సహాయపడే ప్రత్యుత్పత్తి అవయవాలను ఏమంటారు? ఎంపికలు: A. ద్వితీయ లైంగిక లక్షణాలు, B. ప్రాథమిక లైంగిక లక్షణాలు, C. హార్మోన్లు, D. అంతఃస్రావ గ్రంథులు. సరైన సమాధానం బి. పుట్టుకతో పిల్లల్ని ఆడ లేదా మగ అని గుర్తించడానికి సహాయపడే ప్రత్యుత్పత్తి అవయవాలను ప్రాథమిక లైంగిక లక్షణాలు అంటారు. ప్రశ్న 10. కౌమార దశలో వచ్చే మార్పులకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఎంపికలను ఇక్కడ చూడవచ్చు. సరైన సమాధానం బి. మొట్టమొదటగా అమ్మాయిలు వేగంగా పెరిగినప్పటికీ 18వ సంవత్సరం వచ్చేటప్పటికీ ఇరువురిలో పెరుగుదల రేటు సమానంగా ఉంటుంది. ప్రశ్న 11. స్త్రీలలో అండం విడుదలయ్యే ఋతుచక్రం సాధారణంగా ఎన్ని రోజులకు ఒకసారి జరుగుతుంది? ఎంపికలు: A. 10 to 15 రోజులు, B. 20 to 25 రోజులు, C. 28 to 30 రోజులు, D. 40 to 45 రోజులు. సరైన సమాధానం సి. పరిపక్వం చెందిన అండం 28 to 30 రోజులకు ఒకసారి విడుదలవుతుంది. ప్రశ్న 12. కౌమార దశలో అబ్బాయిలలో కండరాలు గట్టిపడటం మరియు గడ్డం మీసాలు రావడం ఏ లక్షణాల కిందకు వస్తాయి? ఎంపికలు: A. ప్రాథమిక లైంగిక లక్షణాలు, B. ద్వితీయ లైంగిక లక్షణాలు, C. శైశవ దశ లక్షణాలు, D. మానసిక మార్పులు. సరైన సమాధానం B. గడ్డం, మీసాలు పెరగడం, కండరాలు గట్టిపడటం వంటి లక్షణాలను ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు. ప్రశ్న 13. నిశ్చితం: A. మరియు కారణం
ఆర్ ఆధారంగా సరైన ఎంపికను గుర్తించండి. ఎంపికలను ఇక్కడ చూడవచ్చు. సరైన సమాధానం ఏ. కౌమార దశలో థైరాయిడ్ మృదులాస్థి పెరగడం వల్ల యాడమ్స్ యాపిల్ అబ్బాయిల స్వరం బొంగురుగా మారుతుంది. ప్రశ్న 14. అంతఃస్రావ గ్రంథులకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఎంపికలను ఇక్కడ చూడవచ్చు. సరైన సమాధానం సి. అంతఃస్రావ గ్రంథులకు ప్రత్యేకమైన నాళాలు ఉండవు, అందుకే వీటిని వినాళ గ్రంథులు అంటారు. ప్రశ్న 15. ఎడ్రినలిన్ హార్మోన్ యొక్క ప్రధాన విధి ఏమిటి? ఎంపికలు ఏ. ఎత్తును పెంచడం, బి. అండాల విడుదల, సి. ఉద్వేగాలను నియంత్రించడం, డి. చక్కెర స్థాయిని తగ్గించడం. సరైన సమాధానం సి. అధివృక్క గ్రంథి ఉత్పత్తి చేసే ఎడ్రినలిన్ ఉద్వేగాలను నియంత్రిస్తుంది. ప్రశ్న 16. ఆహారంలో ఏ అంశాలు ఉంటే దానిని సంతులిత ఆహారం అంటారు? ఎంపికలను ఇక్కడ చూడవచ్చు. సరైన సమాధానం సి. సంతులిత ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు తగు నిష్పత్తిలో ఉంటాయి. ప్రశ్న 17. బాల్య వివాహం వల్ల కలిగే నష్టం ఏమిటి? ఎంపికలను ఇక్కడ చూడవచ్చు. సరైన సమాధానం డి. బాల్య వివాహం మరియు చిన్న వయసులో గర్భధారణ తల్లి బిడ్డలకు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది, ఉపాధిని దెబ్బతీస్తుంది మరియు మానసిక వేదనకు గురిచేస్తుంది. ప్రశ్న 18. స్వరపేటికలో ఎన్ని మృదులాస్థులు ఉంటాయి? ఎంపికలను ఇక్కడ చూడవచ్చు. సరైన సమాధానం సి. స్వరపేటికలో 9 మృదులాస్థులు ఉంటాయి. ప్రశ్న 19. పిట్యూటరీ గ్రంథి స్రవించే ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ విధి ఏమిటి? ఎంపికలను ఇక్కడ చూడవచ్చు. సరైన సమాధానం బి. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లేదా ఎఫ్ఎస్హెచ్. అండాల విడుదల మరియు పురుషులలో శుక్రకణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ప్రశ్న 20. కౌమార దశలో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు శారీరకంగా ప్రత్యుత్పత్తికి సన్నద్ధమైనప్పటికీ ఏవి రావడానికి ఇంకా సమయం పడుతుంది? ఎంపికలను ఇక్కడ చూడవచ్చు. సరైన సమాధానం సి. కౌమార దశలో శారీరకంగా సన్నద్ధమైనప్పటికీ మానసికాభివృద్ధి మరియు పరిపక్వత రావడానికి ఇంకా సమయం పడుతుంది. ప్రశ్న 21. పట్టిక -1 ప్రకారం 15 ఏళ్ల బాలిక తన పూర్తి ఎత్తులో ఎంత శాతం పెరుగుతుంది? ఎంపికలను ఇక్కడ చూడవచ్చు. సరైన సమాధానం సి. పట్టిక -1 ప్రకారం 15 ఏళ్ల అమ్మాయి పూర్తి ఎత్తు పెరుగుదల శాతం 99%. ప్రశ్న 22. కింది వాటిలో పురుష హార్మోన్ ఏది? ఎంపికలను ఇక్కడ చూడవచ్చు. సరైన సమాధానం సి. ముష్కాలు స్రవించే టెస్టోస్టిరాన్ అనే పురుష హార్మోన్ బాలురలో మార్పులను కలిగిస్తుంది.